ఏదో ఒక పని చేసుకొని బతకాలి. లేవర్స్ కాలే లెక్క రోడ్ల మీద తిరుగుతే ఏం వస్తుందిరా? ఏం రాదు. మీ మమ్మీ మీ డాడీ చేసి పెడతారు, ఫోన్లు కొనిస్తారు, ఐఫోన్లు కావాలంటారు. చదువరు పీకర్ కానీ మీరు ఐఫోన్ కొనిస్తారు. సోక్ బట్టలు అంటారు, మరి సోక్ బట్టలు అంటారు. మరి బైకులు అంటారు, ఒక్క జాత మీద ఒక్క అంగి మీద ఒక్క జాత చెప్పులు అంటారు. 20-30 జాతాలు చెప్పులు కొనిస్తారు. అమ్మ నాన్న కష్టపడుతున్నారు, ఏం బిక్తున్నారా? మీ ముగ్గురు కూర్చున్నారు, పెద్ద పని చేస్తున్నాం. వాళ్ళలో వాడా సీకులు గాడైతే బాన్గాడు. ఆడ నైట్ సీట్ ఫుడ్ పెడతారు కదా, నైట్ సీట్ ఫుడ్ పెడతారు కదా. స్ట్రీట్ ఫుడ్ పెడతారు కదా ఆడ ట్యాంక్ బండ్ కాడ. ఆడ పోయి ఇట్లా అడరాం ఇట్లా నిలబడతారు, లేదు తెలియని అన్నట్లు. వాళ్ళేమో పాపం బిగ్గర్ అని చెప్పి ఇట్లా ఏదో ఒకటి వేస్తారు, ఐస్ క్రీమ్ కానీ వేరే అంత ₹1 ఉండేది. ఇప్పుడు ఒక్క ఆంటీ దగ్గర పోయి ఒకటి నిలబడతాడు, ఆంటీ అబ్బాయి లేడు అనుకుని ఒకరు వేస్తారు. మళ్ళీ దూరం పోయి ఒక్క ఆంటీ దగ్గర నిలబడతాడు, తర్వాత దూరం పోయి ఒక అంకుల్ దగ్గర. ఇట్లా ఒక్కొక్కరు ఇట్లా లెవెల్ చేంజ్ చేస్తూ ఉంటాడు. పన్నిగాడు ఏం చేస్తాడు తెలుసా? ఈడు ఇట్లా అదే లవర్ దగ్గర పోయి అన్న ₹1 అంటే వాళ్ళు ₹1 అంటే వాళ్ళు బుద్ధాలు ఇస్తారు. ఎందుకంటే లవర్ ఇజ్జత్ పోవద్దని ఎక్కువ ఇస్తారు. 20-30 ఇస్తారు. ఈడికి పైసలు బాగానే కమాయించుకుంటాడు. ఈడేం చేస్తాడు అంటే బుగ్గలం కూడా బతుకుతాడు. ట్యాంక్ బండ్ కాడ లవ్ బొమ్మలు రెడ్ కలర్ మహేష్ గాడు. ఎందుకంటే లవర్స్ మొత్తం లవ్ బొమ్మలే తీసుకుంటారు. లవ్ బొమ్మలు బుగ్గలు అవి అమ్ముతారు. అవిటికి ఎక్కువ ప్రైస్ ఉంటుంది టైం. ఒక్కడు ఎంత అనుకున్నావు? 30, 40, 50 ఒక్కడే 30, 40, 50 రూపీస్. అరే చింటూ అంటే బుగ్గలు అమ్ముకున్న ఆమె లవ్ చేసినవంట. బుగ్గలు అమ్ముకున్న ఆమె లవ్ చేసినవంట. బుగ్గలు అమ్ముకునే ఆమె లవ్ చేసిన. ఎందుకంటే ఆమె నాకు మంచిగా నచ్చింది. బుగ్గలు ఆమె దగ్గర ఓకే. బుగ్గలు అంటే ఏం బుగ్గలు అనుకుంటున్నావు? 2 బుగ్గలు పట్టుకున్నది అమ్మ ఆంటీ. ఆంటీ ఐ లవ్ యూ అని చెప్పేసిన. ఆంటీ కాదు అమ్మాయి. ఆంటీ అమ్మాయి అందరు కలిస్తే ఈడ కాదు సేటు పోయి ఈడ కమాన్ ఉంటాయి. కమాలకి సీదా గుసాయించినాం అనుకో బ్యాంచ్ కొత్తపేట రోడ్కే పోతావు. అశోక్ ఉంది రోడ్ ఇదంతా. అశోక్ కాదు, ఇది 1900 సినిమాటిక్. అది కమాన్ లోపలికి వీడియో చింటుగాడు బుగ్గలు అమ్ముకునే టైం లవ్ చేసిండు. ఏమైతే అంటున్నా, బుగ్గలు అమ్ముకునే టైం పాపం లవ్ చేసిండు, మోసం చేసి. అర్థమవుతుందా? లవ్ బొమ్మలు అడిగితే అమ్ముతుంది హైదరాబాద్ లో. ఒక్కరోజు ఎంత వస్తాయి అనుకున్నావు? 2-3 వేలు వస్తాయి. సాఫ్ట్వేర్ జాబ్ ఓడు నెల మొత్తం కష్టపడితే 50,000 వస్తాయి. ఇంకా ఒక్కరోజు కష్టపడితేనే 5,000 వస్తాయి. ఏమనుకుంటున్నారా? బిజినెస్ చేస్తుంది, బిజినెస్. గాలికి తిరుగుతావా? నేను ఈడ బిజినెస్ చేస్తా, ఆడ ఆమె బిజినెస్ చేస్తా. అర్థమవుతుందా? వీడేం చేస్తావు? చెప్తా మేకలు మేపుతా పైసలు ఎట్లా వస్తాయి? అర్థమవుతుందా? ఎట్లా మేపుతావు? అవ్వని ఏసాను అంట కొన్ని వినలేవా అనుకో, ఏం చేస్తానంటే కట్టెతో ఇసురు కొడతా. కాదు బుగ్గలు అని పిలుస్తావు కదా. కాదు ఎట్లా కొడతావు? అయ్యా అక్కడ అయ్యా సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అవి వినలేవు అనుకో కట్టెతో ఇసురు కొడతా, దెబ్బలు గింటాయి. ఎందుకంటే చింటు మాడల్ చెప్తే మేకలు కాదు, గొల్లరైనా బలరైనా చిట్టుకలైనా పిచ్చుకలైనా ఏమైనా వినాల్సిందే మన మాట. మన పిచ్చుకలతో మాట్లాడతాం. అర్థమవుతుందా? పిచ్చుకలు ఏమంటే అంటే అరే బ్యాంచోత్ మీ లైఫే మంచిగుందిరా, మా లైఫ్ ఏమో పొద్దంతా రెప్పలు కొట్టాలి అన్న చెట్ల మీద పోయి ఆల్దామంటే మీలాంటి దొంగలాంటికి వాళ్ళు మమ్మల్ని పట్టుకొని తింటారని అంటే. అవి కుందేలు ఏమంటే ఈ కుక్కలు ఒకటి ఈ మేకలు మేపుకునేటోళ్ళు అందరు కుక్కలు తీసుకొని వస్తాడు. ఆ కుక్కలు ఇమ్మడం మమ్మల్ని దొరకబట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో మమ్మల్ని కాల్చుకొని అట్లనే తింటారని అంటే. కుందేలు బర్రెలు ఏమంటే అంటే ఏం రా గోధుమ చంపినట్లు గంత మనం కొడుతున్నావు పాలి అని ఆరా అని అంటే
మేకలు ఏమంటే మేకలు మేము మేకలు తెచ్చుకున్నాం 50 మేకలు 2 లక్షలు అయినాయి. ఒక 1 year 2 year తర్వాత మళ్ళీ మీటర్ అమ్మేస్తాం. అప్పుడు ఎన్ని లక్షలు పోతే 2 లక్షలు తెచ్చినాంగా, అప్పుడు 4-5 లక్షలు 6 లక్షల దాకా పోతాయి. ఎందుకంటే పెద్ద అయితే అప్పుడు సింటు మోడల్ ఐఫోన్ 18 Pro Max కొనుక్కుంటాడు. ఎందుకంటే పెద్ద అయితే అప్పుడు సింటు మోడల్ ఐఫోన్ 18 Pro Max కొనుక్కుంటాడు. కోళ్ళేమంటే చెప్పు. కోళ్ళు ఏమంటే అంటే ఆదివారం వస్తే అనేకం ఏడుస్తాయి కోళ్ళు. అయ్యా ఏ కోడిని కోసమో కట్టుకోనికే తెలియదు ఆదివారం. ఏ కోడిని కోసమో కట్టుకోనికే తెలియదు. కోడి అనుకుంటే రేపు ఆదివారం ఉందిరా తిని అందాం అనుకుంటే కట్టుకోడివి అంటాడు. దాన్ని తిని వస్తాడు. దాన్ని ఏం చేస్తాం, కోడిని కోస్తే అడ్డమే పడుతుంది అది. మనం ఏం చేస్తున్నావు అన్ని ఆపక? ఇవన్నీ ఆపాలంటే సొసైటీకి ఒక మనిషి అనేది రావాలి. నువ్వు ఉన్నావుగా, ఒక మనిషి రావాలనే దేవుడు నన్ను ఉట్టించినాడు. అర్థమవుతుందా? నిన్న అబ్బా సొసైటీకి ఒక మనిషి కావాలి, ఒక నిలువెత్తు రూపం లాంటి నేను. అందుకనే దేవుడు నన్ను ఎట్లా అనుకున్నావు, బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడి నన్ను భూమి మీదకి పంపించాడు. నీకా వచ్చింది కాబట్టి ఇప్పుడు మా ఊరికి ఇంత పేరు తెచ్చిన. బయట ఆఫ్టర్ ఒక ఫోన్ షాప్ ఓడిపి నన్ను చూసి గుర్తుపడుతున్నా అంటే ఎట్లా పబ్లిసిటీ అయిపోయినా మేము. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు చంద్రబాబు, జగన్ అన్న, ఇది నార్త్ కొరియాలో ఉన్న కిమ్ జాన్, అమెరికాలో ట్రంప్, వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు. ఎందుకు? నీ పబ్లిసిటీ అయినా నువ్వు మాతో కలిసి కప్పు టీ దాకా అంటున్నారు. నేను కప్పు టీ 10 రూపాయలు అయితే సార్ అని చెప్పిన. వాళ్ళకి సరేరా అని చెప్పినాడు. ఇప్పుడు నాతో మీ డీల్ మాట్లాడుతున్నారు. ఒక డీల్ ఉంది. ఏం డీల్ అంటే 360 కోట్లు ఉంది. మా ఊరిని దత్తా తీసుకుంటున్నా నేను. ఓకే, కొత్తపేటని దత్తా తీసుకుంటున్నా.